ఈ ఫ్యామిలీ స్టార్ సీరియల్ కి ఎక్కువ సినిమాకి తక్కువ సీరియల్స్ చూసే వాళ్ళకు కూడా బోర్ కొట్టచ్చు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ డైరెక్టర్ పరశురాం కాంబోలో తెరకెక్కిన సెకండ్ ఫిల్మ్ ఫ్యామిలీ స్టార్ ఈ రోజు వరల్డ్ వైడ్ గా మంచి థియేటర్ కౌంట్ తో చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది. గీత గోవిందం వంటి సక్సెస్ఫుల్ కాంబో కావడంతో సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి మూవీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందా లేదా, విజయ్ కి కంబ్యాక్ మూవీ అయిందా లేదా, అసలు మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే ఇదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ స్టోరీ. ఫ్యామిలీలో పెద్దోడు ఆల్కహాల్ కి అడిక్ట్ అవడంతో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని చిన్నోడైన మన హీరో తీసుకుంటాడు. అలా ఫ్యామిలీని చాలా జాగ్రత్తగా లీడ్ చేస్తున్న టైంలో ఒక అమ్మాయి తన జీవితంలో ఎంటర్ అవడం వల్ల వచ్చిన మార్పులు, ఫ్యామిలీ కోసం హీరో పడే స్ట్రగల్స్ అండ్ ఫైట్స్ అండ్ ఆ పంచకళ్యాణి సాంగ్ ని మూవీలో చూస్తాం. యాక్చువల్లీ చూడం, ఎందుకంటే ఆ సాంగ్ వచ్చేలోపే థియేటర్ ఖాళీ అయిపోతుంది. ఇది సింపుల్ గా మూవీ ప్లాట్. ఇక మూవీ ఎలా ఉందన్న విషయానికి వస్తే యాజ్ యూజువల్ గా విజయ్ రీసెంట్ మూవీస్ లో ఏదైతే మిస్ అవుతుందో అది ఇందులో కూడా మిస్ అవుతుంది. మృణాల్ నుంచి ఏదైతే మిస్ అవ్వకూడదో అదే మిస్ అవుతుంది. అండ్ పరశురాం నుంచి ఎలానో ఏం ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి మూవీ చూసాక ఏమనిపించదు. బేసిక్ గా పరశురాం కమర్షియల్ మూవీస్ టచ్ చేస్తే చూడలేమేమో కానీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ పైన అయితే మంచి ఒపీనియన్ ఉంది. యువత, సోలో, ఆంజనేయులు వంటి రిపీట్ వాల్యూ ఉన్న సినిమాలు తీశాడు కాబట్టి అండ్ ఈసారి ఏకంగా ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ తోనే వస్తే మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుంది అనుకున్నా. బట్ గీత గోవిందం సక్సెస్ అయింది కాబట్టి అందులోంచి కొన్ని పాయింట్స్ ని తీసుకుంటూ విజయ్ బాడీ లాంగ్వేజ్ తో లాగిద్దాం అనుకున్నట్టు అనిపించింది ఈ మూవీ చూసాక. అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. ముందుగా విజయ్ విషయానికి వస్తే తనకు ఆ తెలంగాణ స్లాంగ్ తప్ప ఇంకోటి సెట్ అవుదో లేక రాదో కానీ చాలా వరకు డైలాగ్స్ అతికిచ్చినట్టే ఉన్నాయి. లైక్ ఐరన్ డైలాగ్. గీత గోవిందం సినిమాలో ఒక టైప్ ఆఫ్ స్లాంగ్, ఇప్పటికీ అదే. కనీసం పెళ్లిచూపుల మూవీలో నేచురల్ గా చెప్పినా బాగుండు. వినడానికి చాలా కష్టంగా అనిపించాయి. డాన్స్ కూడా మృణాల్ చాలా ఈజ్ తో ఎంజాయ్ చేస్తూ వేస్తుంటే పక్కన విజయ్ గంతులేస్తున్నట్టు ఎగిరినట్టు అనిపించింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ విజయ్ అసలు సెట్ అవ్వలేదు. ఇక మృణాల్ అయితే బోయపాటి శ్రీను సినిమాలో హీరోయిన్ లా ఒకటే సాడ్ ఎక్స్ప్రెషన్. మృణాల్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఎనర్జీ ఈ మూవీలో మిస్ అయింది. ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటే ఈమె మాత్రం ఏం చేస్తుంది. పరశురాం అయితే కంప్లీట్ గా డిసప్పాయింట్ చేశాడు. మూవీలో ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే అది సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. వీటితో పాటు ఫస్ట్ హాఫ్ లో ఐరన్ వంచే సీన్ దగ్గర ఒక యాక్షన్ బ్లాక్ బాగా సెట్ అయింది. హీరో ప్రొఫెషన్ కి తను రౌడీల్ని డీల్ చేసిన విధానం, డైలాగ్స్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ కాస్త కొత్తగా ఉంది. ఈ రెండు తప్పితే మూవీలో ఎంత వెతికినా ప్లస్ పాయింట్స్ ఏ ఉండవు. సినిమా స్టార్ట్ అయినప్పుడు చాలా ఫ్రెష్ గా ఏదో చూడబోతున్నామనే ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా అలా జాలీగానే గడుస్తుంది. బట్ ప్రీ ఇంటర్వెల్ నుంచి మొదలైన మ్యూజిక్ సెకండ్ హాఫ్ అండ్ ఆ పంచకళ్యాణి సాంగ్ వరకు క్యారీ అవుతుంది. సినిమా ఏవి అంత బ్యాడ్ కాదు. ఇంట్లో చూడడానికి సీరియల్ సీన్ లేనప్పుడు ఒకసారి ట్రై చేయొచ్చు. బోర్ కొడితే స్కిప్ కొట్టే ఆప్షన్ ఉంది కాబట్టి టీవీ ఆడియన్స్ సేఫ్. సినిమాలో కథ ఉంది, కథనం ఉంది, బట్ అది కొత్తగా ఉండదు. సినిమా ప్రెజెంటేషన్ ఆల్రెడీ చూసేసిన విధంగానే ఉంటుంది. అదే మూవీకి బిగ్గెస్ట్ మైనస్. సినిమాలో చాలా అబ్నార్మల్ థింగ్స్ జరుగుతుంటాయి. ఒక పెద్ద కంపెనీ సీఈఓ డైరెక్ట్ గా జాబ్ ఆఫర్ చేస్తే దాన్ని రిజెక్ట్ చేసి చిన్న జాబ్ ఎత్తుకోవడం. కొన్నేళ్ల తర్వాత నాకు ఆ జాబ్ కావాలి అంటే సీఈఓ జాబ్ తో పాటు 2 years సాలరీ అడ్వాన్స్ గా ఇవ్వడం. చేసిన ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవడంతో 10 కోట్లు ఇవ్వడం. ఎక్కడో మిలియనియర్ డాటర్ వెతుక్కుంటూ వెళ్తూ ఒక మిడిల్ క్లాస్ కుర్రాన్ని లవ్ చేయడం. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా అబ్నార్మల్ థింగ్స్ జరుగుతుంటాయి. లైగర్ మూవీ కోసం నేర్చుకున్న యాక్షన్ విజయ్ ఈ మూవీలో అవసరం లేకపోయినా యూజ్ చేస్తాడు విత్ గెస్టర్స్. సినిమాలో గీత గోవిందం స్టైల్ ఆఫ్ మేకింగ్ చాలా కనబడుతుంది. ఫ్రేమ్ వర్క్ దగ్గర నుంచి సీన్స్, డైలాగ్స్ అండ్ సిచ్యువేషన్స్ ఇలా చాలా విషయాల్లో సెకండ్ హాఫ్ తో పోల్చితే ఫస్ట్ హాఫ్ కాస్త బెటర్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 30-40 నిమిషాలకే సినిమా అయిపోతుంది. బట్ దాన్ని లాగి పంచకళ్యాణి సాంగ్ ని చూడనివ్వకుండా చేసిన క్రెడిట్ ఎడిటర్ అండ్ డైరెక్టర్ కి ఇవ్వాల్సిందే. స్క్రీన్ ప్లే నీడ్ సో మెనీ చేంజెస్. టెక్నికల్ గా చూసుకుంటే మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఫ్యూ డైలాగ్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అంతే. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తాయి. విజయ్ బేసిక్ గా ఒక రిజర్వ్డ్ పర్ఫార్మర్. ఈ స్టేట్మెంట్ ని తప్పు అని ప్రూవ్ చేసేలా అర్జున్ రెడ్డి గీత గోవిందం తర్వాత ఎలాంటి ప్రయత్నం కనిపించదు. తన కంఫర్ట్ జోన్ లో పర్వాలేదనిపించేలా పర్ఫార్మ్ చేశాడంతే. డైలాగ్స్ అండ్ డాన్స్ లో ఇంప్రూవ్మెంట్ చాలా అవసరం. మృణాల్ ఠాగూర్ ఉన్నంతలో బాగానే చేసింది. బట్ తన ప్రీవియస్ మూవీస్ లో ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ ఈ మూవీలో కనిపించదు. ఇక హీరో ఫ్యామిలీగా నోన్ ఆర్టిస్టులనే తీసుకున్నారు కానీ గుర్తుండిపోయే సీన్స్ అయితే వాళ్ళతో ఏ ఉండవు. సో పర్ఫార్మ్ చేయడానికి స్కోప్ పెద్దగా లేదు. జగపతి బాబు డైరెక్టర్ ఏం చెప్తే చేసే బిజినెస్ మ్యాన్ గా బాగానే చేశారు. బట్ క్యారెక్టరైజేషన్ ఏ ఉండదు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే ఈ ఫ్యామిలీ స్టార్ సీరియల్ కి ఎక్కువ, సినిమాకి తక్కువ. సీరియల్ చూసే వాళ్ళకు కూడా బోర్ కొట్టచ్చు. సో ద చాయిస్ ఈజ్ యువర్స్. సో గైస్, దట్స్ ద రివ్యూ ఆఫ్ ది ఫ్యామిలీ స్టార్ ఫిల్మ్. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.